వెల్కమ్ టు ప్రియాస్ క్రాఫ్ట్స్ అండ్ కుకింగ్. మన ఇంట్లో టేస్టీగా పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పెసలు బియ్యం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నేను 4 చిన్న గ్లాసులు పెసలు, 1 చిన్న గ్లాసు రైస్ తీసుకున్నాను. 5 పచ్చిమిర్చీలు, నేను చూపించినంత అల్లం తీసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, ముందుగా నానబెట్టుకున్న పెసలు అన్నీ మిక్సీకి వేసుకోవాలి. ఈ విధంగా దోశ బ్యాటర్ రావాలండి. తగినంత ఉప్పు, వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది హీట్ అయ్యాక దోశ వేసుకోవాలి. దోశన ఆయిల్ వేసి 2 వైపులా కాల్చుకోవాలి. అంతే అండి, పెసరట్టు రెడీ అయిపోయింది. ఇది పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే సూపర్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.